గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎక్స్ప్రెస్ జేఎస్తో MySQL నెక్స్ట్ MongoDB డేటాబేసెస్ ఈ రెండింటిని యూస్ చేసి మొత్తం 2 కాంబినేషన్లో మనం బేసిక్ CRUD ఆపరేషన్స్ చేస్తాం. సో సేమ్ మనం స్ప్రింగ్ బూట్కి ఏదైతే ప్రాసెస్ ఫాలో అయ్యామో సేమ్ ప్రాసెస్ ఎక్స్ప్రెస్ జేఎస్ కూడా. సో ఇందులో కూడా సేమ్ ఫస్ట్ మనం ఆర్కిటెక్చర్ని చూస్తాం, ఆ తర్వాత కోడ్ని చూస్తాం, ఆ తర్వాత పోస్ట్మ్యాన్లో వాటిని టెస్ట్ చేస్తాం ఆ ఎండ్ పాయింట్స్ని. సో ఫస్ట్ దీని తాలూకు ఆర్కిటెక్చర్ ఇది స్ప్రింగ్ ఎక్స్ప్రెస్ జేఎస్ది. సో ఫస్ట్ ఏంటంటే సేమ్ దీనికి కూడా క్లయింట్ ఉంటాడు. క్లయింట్ ఒక రిక్వెస్ట్ రేస్ చేస్తాడు. అక్కడ మనం కంట్రోలర్స్ యూజ్ చేసి వాటిని ఇక్కడ క్యాప్చర్ చేస్తాం. ఇది మొత్తం బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ఎక్స్ప్రెస్ది. సో ఇప్పుడు క్లయింట్ ఒక రిక్వెస్ట్ రేస్ చేస్తాడు. అది మన బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ఈ రౌటర్స్ హెల్ప్తో తీసుకొని ఆ యూఆర్ఎల్ దేనికి మ్యాప్ అవుద్ది, ఏ ఫంక్షన్ కాల్ అవుద్ది, ఏ ఏపీఐని లైక్ ఏ మెథడ్, ఇప్పుడు గెట్ మెథడా, పోస్ట్ మెథడా, పుట్ మెథడా, ఏ మెథడ్ కాల్ అవ్వాలి, నెక్స్ట్ ఆ మెథడ్ కింద ఉన్న ఏ ఫంక్షన్ యూస్ చేసి మనం ఆ లాజిక్ని బిల్డ్ చేసి అవుట్పుట్ రెస్పాన్స్ ఏదైతే ఉందో ఆ క్లయింట్కి ఎలా ఇస్తాం. సో అక్కడ కంట్రోలర్ లాగా ఇక్కడ రౌటర్స్ అనేది ఇంటర్ఫేస్, లైక్ మనకి క్లయింట్కి మన బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ఇంటరాక్షన్ జరగడానికి. అండ్ రౌటర్స్కి ఇప్పుడు ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ కంట్రోలర్స్ ఉంటాయి. సో ఇక్కడ కంట్రోలర్స్ ఏంటంటే అంటే సర్వీస్ అనమాట. ఈ సర్వీస్లో మనం బిజినెస్ లాజిక్ రాస్తాం. ఈ బిజినెస్ లాజిక్ రాయడానికి నెక్స్ట్ ఇక్కడ ఎక్కువ డేటా వచ్చి నెక్స్ట్ దేన్నైనా ఫిల్టర్ చేయడం, నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ కొందరు డీటెయిల్స్ మాత్రం రావాలి, కొన్ని కేసులు పెట్టాలి, నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్లు రావాలి, ఇటువంటివన్నీ లాజిక్స్ అన్నీ ఇందులో రాసుకుంటాం. సో ఈ బిజినెస్ లాజిక్లో ఇటువంటివన్నీ పెర్ఫామ్ చేయాలంటే డేటా కావాలి. ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ మోడల్ ఉంది కదా, ఈ మోడల్ నుంచి వస్తుంది. మోడల్ అనేది మనకు డేటాను ప్రొవైడ్ చేస్తుంది. సో ఇదనమాట ఆర్కిటెక్చర్. సేమ్ ఇక్కడ ఏం జరుగుతుంది, క్లయింట్ నుంచి ఒక రిక్వెస్ట్ వస్తుంది, అది రౌటర్స్కి వెళ్ళి అది ఏ మెథడ్, ఏ పోస్ట్ మెథడా, గెట్ మెథడా, ఆ రెస్పాన్స్ ఏటి రావాలి. ఆ రెస్పాన్స్ వచ్చే ముందు అక్కడ లాజిక్ జరగాలి కదా, ఏ డేటా పంపించాలి, అది సర్వీసెస్ నుంచి తీసుకొని ఏదైతే వాటికి కొంచెం లాజిక్ పెర్ఫామ్ చేయడానికి డేటా కావాలి. ఆ డేటా సేమ్ అక్కడైతే రిపోజిటరీ అని ఉంటుంది. రిపోజిటరీ మళ్ళీ ఎంటిటీ మేనేజ్మెంట్, హైబర్నెట్, ఓఆర్ఎం ఇవన్నీ దీనికి అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు కాబట్టి. సో దీనికి డైరెక్ట్గా ఆ మోడల్ని ఇచ్చేసి ఆ మోడల్ నుంచి మనం ఇలా రిట్రీవ్ చేసుకొని ఇది మొత్తం ఫ్రంట్ ఎండ్కి వస్తుంది. సో ఇది ఆర్కిటెక్చర్. ఇప్పుడు మనం కోడ్ చూద్దాం. హలో గైస్, ఇదనమాట మన కోడ్. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ మనం MySQLతో చూద్దాం, నెక్స్ట్ మనం MongoDBతో చూద్దాం ఎక్స్ప్రెస్ జేఎస్ది. సో ఇది ఫస్ట్ అనమాట. ఇప్పుడు MySQLతో చూసేటప్పుడు మీకు చెప్పాను కదా రౌట్స్ అంటే ఇవి. నెక్స్ట్ ఇందులో మన మోడల్ ఉంటుంది table.js అనేది, ఇది మన టేబుల్. నెక్స్ట్ ఈ రౌట్స్ అనేది మనకి అంటే ఏ మెథడ్, ఆ యూఆర్ఎల్ ఏంటి మ్యాప్ చేయడానికి యూజ్ అవుద్ది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇది చిన్న బేసిక్ CRUD ఆపరేషన్ కాబట్టి దీనికి సెపరేట్గా కంట్రోలర్స్ అని సర్వీస్ అని ఏం పెట్టలేదు. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఫస్ట్ మన స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద అప్లికేషన్ ఇది యాప్ అనేది, ఎందుకంటే మనం ఇక్కడ ఈ నోడ్ స్పేస్ యాప్ అని ఇస్తాం కాబట్టి మన ఈ యాప్.js అనే కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఫస్ట్ అనేది ఎక్స్ప్రెషన్ తీసుకుంటుంది, ఎక్స్ప్రెస్ అనే ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ బాడీ పార్సల్ని యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇది టేబుల్ క్రియేషన్కి. సో ఇక్కడ ఏదైతే టేబుల్ ఉందో ఒకవేళ ఉంటే దాన్ని మళ్ళీ ఏం చేయకుండా అలా వదిలేయడానికి. సో యూజర్స్ అనే టేబుల్ క్రియేట్ చేస్తుంది. ఐడి ఆటో ఇంక్రిమెంటెడ్, నేమ్ సేమ్, ఇది దానికోసం. నెక్స్ట్ ఇది రౌట్స్ కోసం, అంటే ఏ మెథడ్, ఏ మ్యాపింగ్, ఏ యూఆర్ఎల్కి కనెక్ట్ అవ్వాలని. నెక్స్ట్ ఇది డేటాబేస్ కనెక్షన్కి. నెక్స్ట్ ఈ ఎక్స్ప్రెస్ ఫ్రేమ్వర్క్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేయడం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం. యాప్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ అనేది యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఇది ఏ పోర్ట్ మీద రన్ అవ్వాలి, సపోజ్ ఇప్పుడు 3000 పోర్ట్ మీద రన్ అవ్వాలంటే 3000 పెడతాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ యూజర్ ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తాం టేబుల్ని. నెక్స్ట్ ఈ రౌట్స్ని ఇక్కడ యూజ్ చేసుకుంటాం, ఏవైతే రౌట్స్ ఉన్నాయో. సో ఈ రౌట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు చూద్దాం, చూడండి. సో ఫస్ట్ మన అప్లికేషన్ స్టార్ట్ అయ్యిందంటే అంటే ఈ నోడ్ స్పేస్ యాప్ ఇవ్వగానే మన అప్లికేషన్ ఇక్కడ స్టార్ట్ అవుద్ది. సో ఫస్ట్ యూజర్ హిట్ చేయగానే, సో ఇప్పుడు గెట్ మెథడ్ అనుకోండి ఇక్కడికి వస్తుంది, router.get. పోస్ట్ మెథడ్ అయితే ఇక్కడికి.
పుట్ అయితే ఇక్కడికి, డిలీట్ అయితే ఇక్కడికి. సో ఇప్పుడు గెట్ మెథడ్ ఉంది. గెట్ మెథడ్లు ఏంటి, ఈ డేటాబేస్, మన ఈ డేటాబేస్ ఉంది కదా, ఈ డేటాబేస్ని యూస్ చేసి, అంటే ఇప్పుడు మన ఈ కనెక్షన్ డాట్ జేఎస్లో ఈ డేటాబేస్ ఉంది క్రియేట్ కానీ, ఇప్పుడు లోకల్ హోస్ట్ ఏంటి, ఇవన్నీ కాన్ఫిగరేషన్ మన అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ స్ప్రింగ్ బూట్లో ఎలా ఎక్స్ప్రెస్కి ఇలా ఇస్తారు కాన్ఫిగరేషన్స్ MySQLతో. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ రౌటర్స్లోకి వస్తుంది. ఫస్ట్ రౌటర్స్లోకి వచ్చి ఇక్కడ చెక్ చేస్తుంది ఆ URL ఏంటి, ఆ మెథడ్ ఏంటి. సో ఈ రెండింటిని మ్యాప్ చేసుకొని ఈ కింద ఉన్న ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఇందులో ఏంటి ఉంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అని ఉంది. సో మనకు వచ్చిన ఒకవేళ ఎర్రర్ వస్తే ఎర్రర్ డిస్ప్లే చేస్తుంది, రిజల్ట్ వస్తే మనకి రిజల్ట్ అది జేసన్లో ఫార్మాట్లో కన్వర్ట్ చేసి అది మనకి రెస్పాన్స్గా పంపిస్తుంది. ఈ రెస్పాన్స్ మనం ఎక్కడ చూడవచ్చు, పోస్ట్ మెన్లో చూడవచ్చు. సో ఇది గెట్కి. సో ఇప్పుడు గెట్ బై ఐడి అంటే ఇప్పుడు మనం సింగిల్ ఐడి కావాలంటే ఇది సేమ్ వేర్ ఐడి ఈక్వల్ టు ఐడి. సో ఈ ఐడి అనేది మనం ఇక్కడ పంపిస్తాం కదా, ఆ ఐడిని ఇక్కడ రిక్వెస్ట్ డాట్ పెరమ్స్ అని ఉన్నాయి కదా, దీని నుంచి రిట్రీవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ దాన్ని ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు పోస్ట్, ఇప్పుడు ఏంటంటే ఒక యూజర్ని ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం బాడీలో పంపిస్తాం, అది ఇక్కడ రిక్వెస్ట్ డాట్ బాడీని యూజ్ చేసి రిట్రీవ్ చేస్తుంది. నేము, ఈమెయిల్, పాస్వర్డ్ ఇవన్నీ ఇక్కడ యూజ్ చేసుకొని అవి ఇన్సర్ట్ చేస్తుంది. సో మనకి స్ప్రింగ్ బూట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే అక్కడ ఇన్బిల్ట్గా మెథడ్స్ ఉంటాయి, లైక్ సేవ్ అని అలా. అంటే మనం ఇక్కడ SQL క్వెరీ రాయాలి, అక్కడ ఆ యూజ్ ఉండదు. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ విత్ MongoDB అయితే మనకి ఇన్బిల్ట్గా మెథడ్స్ ఉంటాయి, కానీ ఎక్స్ప్రెస్ విత్ MySQLకి అయితే లేవు. సో ఇప్పుడు మనకి ఒకవేళ స్టేటస్ కోడ్ ఏంటి, నెక్స్ట్ ఇన్సర్ట్ అయిందా లేదా, ఇది మొత్తం. నెక్స్ట్ ఇది పుట్ కంటే ఆల్రెడీ మీకు తెలుసు అప్డేట్ చేయడం అనేసి. ఇది సేమ్ ఒక ఐడి ఇస్తే రిక్వెస్ట్ డాట్ పెరమ్స్ తీసుకొని మనం ఏ డేటాని అయితే మార్చాలో ఆ డేటాని మొత్తం ఇక్కడ పంపిస్తాం రిక్వెస్ట్ డాట్ బాడీలో, అది అప్డేట్ అయ్యి మనకు వస్తుంది. సేమ్ డిలీట్ కూడా అంటే ఒక ఐడి ఇస్తాం, ఆ ఐడి బట్టి డిలీట్ అవుద్ది, ఈ క్వెరీ రన్ అవుద్ది అంతే. సో ఇది రౌటర్స్. సో ఈ అప్లికేషన్ని మనం రన్ చేసి చూద్దాం. సో అప్లికేషన్ రన్ చేయాలంటే ఇవి జావాస్క్రిప్ట్ కోడ్ కాబట్టి నోడ్ ఎన్విరాన్మెంట్ మీద రన్ అవుద్ది, ఎక్స్ప్రెస్ కాబట్టి. సో ఈ నోడ్ స్పేస్ యాప్ అనే కమాండ్ ఇస్తే మన అప్లికేషన్ రన్ అవుతుంది. సో మన సర్వర్ ఈజ్ రన్నింగ్ ఆన్ లోకల్ హోస్ట్ 3000. సో ఇది బేస్ URL అండ్ ఇట్స్ కనెక్టెడ్ టు MySQL డేటాబేస్ అండ్ మన టేబుల్ కూడా రెడీగా ఉందని చెప్తుంది. సో ఇదనమాట CRUD ఆపరేషన్స్ ఎక్స్ప్రెస్ విత్ MySQL. సో ఇప్పుడు మనం MongoDBతో చూద్దాం. సో MongoDBకైనా MySQLకైనా ఎక్స్ప్రెస్ ఆర్కిటెక్చర్ ఉంది కదా, ఏదైతే రౌటర్స్ టు కంట్రోలర్స్ టు మోడల్. సో సేమ్ ప్రొసీజర్ దీనికి కూడా ఫాలో అవుతాం. సో ఇప్పుడు మనం చూద్దాం విత్ MongoDBలో ఏంటంటే ఫస్ట్ యాప్.js మనం కాల్ చేస్తాం. సో ఇప్పుడు కొత్త టెర్మినల్ తీసుకుందాం ఇక్కడ. సో యాప్.js కాల్ చేస్తే ఫస్ట్ సేమ్ మనకి .envలో యాక్చువల్లీ మనం ఇది కొంచెం సెక్యూర్గా ఉంచాలనేసి .envలో పెట్టాం, ఇలా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం పోర్ట్ నెంబర్ మార్చాలి, ఎందుకంటే రెండు ఒకే పోర్ట్ మీద అయితే రన్ అవ్వు. సో ఇప్పుడు మనం మార్చాం. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ మన యాప్.jsకి వస్తుంది, ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటుంది ఎక్స్ప్రెస్ని. నెక్స్ట్ బాడీ పార్సర్ మాంగోస్ కార్స్, ఎందుకంటే క్రాస్ ఆరిజిన్. ఇప్పుడు మన ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఒకవేళ రియాక్ట్ చేస్తాను అనుకోండి, రియాక్ట్ చేస్తే ఒకవేళ పోర్ట్ నెంబర్ 5000 మీద రన్ అవుతుంది అనుకో, 5000 పోర్ట్ నుండి ఈ మన బ్యాక్ ఎండ్ అప్లికేషన్ 4000 పోర్ట్, ఈ రెండింటి మధ్యన ఒక లింక్ అనమాట, ఒక కాల్ లాగా చేయడానికి క్రాస్ ఆరిజిన్ ప్యాకేజ్ యూజ్ అవుతుంది. సో దానికోసం ఇది. నెక్స్ట్ యూజర్ రౌట్స్ అంతా మీకు తెలుసు, అది URLని ఆ మెథడ్ని, ఏ మెథడ్ అయితే ఆ మెథడ్ని మ్యాప్ చేసుకొని ఏ ఫంక్షన్ లేదా ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలో ఇది చెప్తుంది. మన అప్లికేషన్ ఎక్స్ప్రెస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం ఇక్కడ. నెక్స్ట్ పోర్ట్ నెంబర్ మార్చాం 4000కి. నెక్స్ట్ ఇదంతా మామూలే. ఇక్కడ మనం యూజర్ రౌటర్స్ని యూజ్ చేసాం. ఈ యూజర్ రౌటర్స్లో ఏముందంటే సేమ్ గెట్ మెథడ్, గెట్ విత్ ఐడి, పోస్ట్ అంటే ఇన్సర్ట్ చేయడం, నెక్స్ట్ పుట్ అప్డేట్ చేయడం, నెక్స్ట్ డిలీట్ విత్ ఐడి, పుట్ విత్ ఐడి, గెట్ విత్ ఐడి, నెక్స్ట్ పోస్ట్ అండ్ గెట్ ఆల్. ఈ 5 అనేది మనం అన్ని బేసిక్ CRUD ఆపరేషన్లు అన్నీ ఇవే యూజ్ చేస్తాం. సో
ఇవన్నీ మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సో ఇందులో ఏంటంటే గెట్ అంటే గెట్ ఆల్. సో ఇది మొత్తం జరుగుతుంది. సో ఇప్పుడు దీనికి డేటా ఎక్కడి నుంచి వస్తుంది? యూజర్ అంటే ఏంటి? అదొక మోడల్. సో దీనికి సపరేట్గా మనం మోడల్కి తీసాం, ఇందులో వెళ్తుంది. సో ఇదనమాట మన మాంగో స్కీమా. సో మన ఈ డేటాబేస్ ఉంది కదా, సో ఈ డేటాబేస్లోన ఈ మాంగో స్కీమా క్రియేట్ అవుద్ది యూజర్ అనేసి. సో ఈ యూజర్లో ఏంటో ఉంటుంది, ఇది మొత్తం ఉంటుంది, నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, క్రియేట్ డేట్, ఈ డేటా అంతా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు సేమ్ ఆర్కిటెక్చర్. ఫస్ట్ ఏంటవుద్ది, ఈ అప్డేట్ చేసి రన్ చేస్తాం. ఈ అప్డేట్ చేసి రన్ చేయడం వల్ల ఏంటి, ఈ రౌటర్స్ ఉంటాయి కదా, ఈ యూజర్ డాట్ చేసి రౌట్స్, ఈ రౌట్స్ ఇలా యాస్టీజ్గా జరుగుద్ది. సో యూజర్ డాట్ ఫైండ్ అంటే ఇది ఇన్బిల్డ్గా ఒక ఫంక్షన్ ఉంటుంది, ఇది ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. సో మీకు మాంగోడిబితో అయితే మీకు డైరెక్ట్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో అలా కాదు, నేను MySQLతో అయితే మీరు ఎక్స్ప్రెస్కి అయితే మీరు రాసుకోవాలి క్వైరీ, వాటిని మీరే ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇప్పుడు ఓకే, ఇక్కడ యూజర్ డాట్ ఫైండ్ అంతే. సో అవైట్ దేనికంటే రిక్వెస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంది. సో అవైట్ పెట్టమంటే ఆటోమేటిక్గా ఎసింక్ చేయాలి జావా స్క్రిప్ట్ని. సో మనకి డేటా వచ్చేంత వరకు ఈ ఫంక్షన్ వెయిట్ అవుద్ది. సో ఇది నెక్స్ట్ ఆ రెస్పాన్స్ స్టేటస్ ఏంటి, ఇప్పుడు ఏదైనా ఎర్రర్ వస్తే 500 త్రో చేసి ఎర్రర్ మెసేజ్ ఏదైతే అది డిస్ప్లే అవుద్ది, లేకపోతే ఆ యూజర్ని డిస్ప్లే చేస్తుంది. సో ఈ అప్లికేషన్ కూడా రన్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఉన్నది ఇక్కడ ఎక్స్ప్రెస్ మాంగో డిబి. సో ఇక్కడ కమాండ్ ఇవ్వాలి, మోడ్ స్పేస్ యాప్. ఈ కమాండ్ ఇస్తే మన ఏ యాప్ అనే అప్లికేషన్ రన్ అవుద్ది. సో సర్వర్ ఇస్ రన్నింగ్ ఆన్ పోర్ట్ నెంబర్ 4000. సో మన క్రడక్ ఎక్స్ప్రెస్ విత్ మాంగోడిబి అనేది 4000 పోర్ట్లో రన్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ విత్ MySQL అనేది 3000 పోర్ట్లో రన్ అవుతుంది. సో ఈ రెండింటిని మనం చెక్ చేయడానికి పోస్ట్ మ్యాన్లో సేమ్ స్ప్రింగ్ బూట్కి ఎలానైతే చేసామో సేమ్ ప్రొసీజర్ ఫర్ పోస్ట్ మ్యాన్ మనం ఇప్పుడు ఇందులో చూస్తాం. సో గైస్ ఇదనమాట. సో ఇక్కడ సేమ్ మనం 2 కలెక్షన్లు క్రియేట్ చేసాం, ఎక్స్ప్రెస్ విత్ మాంగోడిబి, ఎక్స్ప్రెస్ విత్ MySQL. సో ఇప్పుడు ఏంటంటే మన మాంగోడిబి అనేది 4000 పోర్ట్లో రన్ అవుతుంది, ఓకే. అండ్ MySQL అనేది 3000 పోర్ట్. సో మనం ముందు ఆన్ చేసాం కదా, సో ఆ రెండు ఆన్లోనే ఉన్నాయి. సో ఫస్ట్ చెక్ చేద్దాం, ఫస్ట్ మన డేటా ఏదైనా ఉందా లేదనేసి. సో గెట్కి ఏమి బాడీ అక్కర్లేదు, జస్ట్ యూజర్స్ ఉన్నారా లేదో కావాలి. సో ఎంటీ డేటా, యూజర్స్ లేరు. సో ఇప్పుడు మనం ఒక యూజర్ని యాడ్ చేద్దాం. సో సేమ్ ఇదంతా మీకు తెలుసు కదా, ఇది మన లోకల్ హోస్ట్లో కాబట్టి ఇది మొత్తం ఒకటి, అది ఏ పోర్ట్ మీద రన్ అవుతుందో. నెక్స్ట్ ఇది జస్ట్ మనం రౌటింగ్ పెట్టుకున్నాం, ఇది పెట్టుకోపోయినా పర్లేదు. సో ఇప్పుడు మనం ఏంటంటే మనం ఒక డేటాని ఇన్సర్ట్ చేద్దాం. సో సపోజ్ ఈ యూజర్ని మనం ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు సెండ్ నొక్కుతాం. సో మనకి క్రియేటెడ్ యూజర్ ఇన్సర్ట్ అయిపోయాడు. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఇన్సర్ట్ అయ్యాడా లేదా. సో ఇక్కడ మనకి డేటా డిస్ప్లే అయింది. సో మనకి యూజర్ ఇన్సర్ట్ అయ్యాడు. ఇప్పుడు ఆ యూజర్ తాలూకా సపోజ్ ఆ నేమ్ని మారుద్దాం అనుకున్నాం. సో ఆ యూజర్ తాలూకా ఐడి ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ సో సపోజ్ దీన్ని పెడదాం, ఈ అప్డేట్ చేద్దాం దీన్ని, ఈ యూజర్ని. సో యూజర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ మనకి స్టేటస్ కోడ్ కూడా ఓకే. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం డేటా అప్డేట్ అయింది లేదా. సో ఇది మన ప్రీవియస్ డేటా, ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఓకే, డేటా అప్డేట్ అయింది. సో ఓకే, ఈ 3 ఎండ్ పాయింట్స్ బాగానే వర్క్ అవుతాయి. సో ఇప్పుడు డిలీట్ చేసి చూద్దాం. సో మన యూజర్ ఐడి, సో మీకు నాకు చూపించాను కదా రిక్వెస్ట్ డాట్ పెరమ్స్ అంటే ఇవి, రిక్వెస్ట్ డాట్ బాడీ అంటే ఇది. సో డిలీట్కి రిక్వెస్ట్ బాడీ ఏం అక్కర్లేదు. సో జస్ట్ రిక్వెస్ట్ డాట్ పెరమ్స్ ఒకటి ఉంటే చాలు. ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, యూజర్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఒకసారి చెక్ చేద్దాం యూజర్ డిలీట్ అయ్యాడా లేదా. ఓకే, మన ఎండ్ పాయింట్స్ అన్ని బాగానే వర్క్ అవుతున్నాయి. ఎక్స్ప్రెస్ విత్ MySQL అనేది బాగానే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎక్స్ప్రెస్ విత్ మాంగోడిబి చెక్ చేద్దాం. సో ఇది ఇప్పుడు ఎక్స్ప్రెస్ విత్ మాంగోడిబి. సో ఇది మొత్తం నార్మల్ బేస్ URL. నెక్స్ట్ ఇది మన పోర్ట్ నెంబర్, ఇది రౌటింగ్కి.
సో సేమ్ ఎంటీ డేటా వస్తుంది, అంటే మన ఏపీఐ హిట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక యూజర్ని యాడ్ చేసి చూద్దాం. సో సపోజ్ ఈ యూజర్ని మనం యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడు బాడీలో పెట్టాం, ఇది పోస్ట్ మెథడ్ అండ్ ఇది మొత్తం యూఆర్ఎల్. ఈ మెథడ్ని ఈ యూఆర్ఎల్ని మ్యాప్ చేసుకొని ఈ బాడీలో ఉన్న ఇది మొత్తాన్ని కలిపి రిక్వెస్ట్ అంటారు. ఈ రిక్వెస్ట్ని మనం సెండ్ చేసాం, మనకి బ్యాక్ ఎండ్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. సో దీనికి ఒక ఐడి వచ్చింది, ఈ ఐడిని మనం కాపీ చేసుకుందాం. సో ఇప్పుడు మనం డేటాని ఒక యూజర్ని ఇన్సర్ట్ చేసాం, ఆ యూజర్ ఇన్సర్ట్ అయ్యాడా లేదా, ఫస్ట్ ఎంటీ డేటా ఉంది. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఆ డేటా ఆ యూజర్ ఇన్సర్ట్ అయ్యాడా లేదా. సో మనకి ఇక్కడ యూజర్ డీటెయిల్స్ వచ్చాయి, అంటే యూజర్ సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అయ్యాడు. సో ఇప్పుడు మనకు అందరు యూజర్స్ వద్దు, ఓన్లీ ఆ బేసిక్ సింగిల్ యూజర్ కావాలంటే ఆ యూజర్ ఐడి ఇక్కడ పెడతాం. ఇది రిక్వెస్ట్ డాట్ పెరమ్స్ అంతే. నెక్స్ట్ బాడీలో మనం ఏం పెట్టలేదు, ఎందుకంటే మనకు అవసరం లేదు, గెట్ కాబట్టి. సో ఇప్పుడు ఏంటయ్యింది, మనకు ఆ యూజర్ డీటెయిల్స్ ఒకటి వచ్చాయి. ఇది గెట్ బై ఐడి, ఇది గెట్ ఆల్, రెండింటికి తేడా మీకు ఆల్రెడీ ముందే చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే ఆ యూజర్ తలకు డీటెయిల్స్ మార్చాలి. సపోజ్ ఆ యూజర్ డీటెయిల్స్ నేను ఇలా మారుద్దాం అనుకున్నాను. సపోజ్ ఆ నేమ్ తీసి ఫలో అని పెడదాం అనుకో. సో ఆ నేమ్ అప్డేట్ అయిందో లేదో చెక్ చేద్దాం. సో ఓకే, ఇక్కడ బాగానే ఉంది. సో మనం చెక్ చేసి చూద్దాం. ఇది మొత్తం గెట్టాలు, ఇక్కడ నేమ్ మారితే ఆ ఎండ్ పాయింట్ బాగా ఓకే, ఇక్కడ మన నేమ్ మారింది, ఆ ఎండ్ పాయింట్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. సో ఇది డిలీట్కి, ఇది మొత్తం పోస్ట్ అంటే ఇన్సర్ట్కి, గెట్ ఆల్ అంటే గెట్ ఆల్, అంటే ఆ డేటాబేస్లో ఉన్న యూజర్స్ అందరూ వస్తారు. ఇది గెట్ బై ఐడి, మనకి సింగిల్ ఐడి బట్టి ఆ యూజర్ తో డీటెయిల్స్ అని రావడానికి ఇది. నెక్స్ట్ ఇది పుట్, ఇది అప్డేట్. పుట్కి అప్డేట్, డిలీట్, ఇది డిలీట్ చేయడానికి డిలీట్ బై ఐడి. సో ఇప్పుడు మనం డిలీట్ చేద్దాం. ఓకే, దీనికి బాడీ ఇవ్వట్లేదు, ఇది రిక్వెస్ట్ డాట్ పారామీటర్స్ డిలీట్ చేసాం. సో ఓకే, డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ, కానీ మనం ఇక్కడ చెక్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఎంప్టీ అరే వస్తే డిలీట్ కూడా బాగానే వర్క్ అయినట్లు. సో ఇదిగోండి మనకి ఎంప్టీ అరే కూడా వచ్చింది, డిలీట్ కూడా వర్క్ అవుతుంది. సో ఇవన్నీ ఎండ్ పాయింట్స్. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ విత్ MySQL, ఎక్స్ప్రెస్ విత్ MongoDB కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సో ఇదంతా బేసిక్ CRUD ఆపరేషన్స్ గైస్. అండ్ ఇది ఈరోజు ఎక్స్ప్రెస్ చేస్తూ మనం MongoDB MySQL బేసిక్ CRUD ఆపరేషన్ కంప్లీట్ చేసాం. అండ్ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మా అప్డేట్స్ తెలియాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ click on the bell icon guys. See you on the next video. Bye.